అంటే ఇప్పుడు ఈరోజు సైంటిస్టులు చెప్తున్నారు కదా, ప్యారలల్ యూనివర్స్ అంటే ఒక యూనివర్స్లోంచి ఇంకో యూనివర్స్లోకి ఈ ఏరోప్లేన్ వెళ్ళింది. వాళ్ళు దిగారు, నా ఇంట రండి. సో ఆమె తీసుకెళ్ళింది, ఫస్ట్ బ్రహ్మలోకానికి తీసుకెళ్ళింది. అక్కడ వెళ్తే చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, సరస్వతి, ఋషులందరూ ఉన్నారు. సో విష్ణువు రుద్రుడు అడుగుతారు, ఈ బ్రహ్మగారు ఎవరయ్యా, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఒక బ్రహ్మగారు ఉన్నారు అంటే అది నేను కాదే ఇంకెవరో అంటే ఈయన ఇంకో బ్రహ్మగారయ్యా, ఇది ఇంకో విశ్వం ఇది అని రండి నేను తీసుకెళ్తానని నెక్స్ట్ కైలాసానికి తీసుకెళ్తాను. అక్కడ వెళ్తే అక్కడ శివుడు అమ్మవారు వినాయకుడు సుబ్రహ్మణ్యుడు వీళ్ళందరూ ఉన్నారు. అదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అక్కడ ఇంకో శివుడు ఉన్నాడు అంటే ఇది వేరే యూనివర్స్ అయ్యా రండి అని మళ్ళీ వైకుంఠానికి తీసుకెళ్తాం. అక్కడ మళ్ళీ ఇంకో విష్ణువు ఉన్నాడు, వాళ్ళు ఇంకా పవర్ఫుల్ ఉన్నారు. అంటే ఇది చదివిన తర్వాత నాకేమనిపించింది అంటే దేవి భాగవతంలో ప్యారలల్ యూనివర్స్ గురించి చెప్పడం కాదు, ప్యారలల్ యూనివర్స్కి ట్రావెల్ చేసేది కూడా చెప్పాలి.